హలో అండి. ఈ వీడియోలో సొరకాయ పచ్చడి రెసిపీ చూద్దాము. చాలా సింపుల్ అండి సొరకాయ పచ్చడి. టేస్ట్ కూడా బాగుంటుంది. అన్నంతో కానీ ఇడ్లీ దోశతో కూడా చాలా బాగుంటుందండి. ఈ చట్నీ చేయడానికైతే స్టవ్ పైన గిన్నె పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేయించాలి. కారానికి సరిపోను నేను ఒక 5 వరకు తీసుకున్నాను ఇక్కడ. ఇలా పైన వైట్ కలర్ లేయర్ వస్తుందండి మంచిగా వేగితే. ఇంకా వాటినైతే ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చి తొక్క తీసి కట్ చేసిన సొరకాయ ముక్కలు వేసి వేయించాలి. ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత ఉప్పు వేయాలండి. 1 స్పూన్ అయితే వేసాను, తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు. ఇంకా బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించాలి. మనకి ఇంట్లో ఎక్కువ మెంబర్స్ గెస్ట్లు అలా ఉన్నప్పుడు టిఫిన్స్లోకి చేస్తే మనకి ఎక్కువ పచ్చడి వస్తుందండి. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక 2-3 టమాటాలు, సగం సొరకాయ తీసుకున్నానండి చిన్న సైజుది. దాంట్లోకి ఒక 3 మీడియం సైజ్ టమాటాలు వేసి ఒక 2-3 నిమిషాల పాటు అయితే ఉడికించాలి. ఇంకా చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత కొద్దిగా చింతపండు, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఇందాక వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు తగ్గితే మళ్ళీ ఉప్పు కలుపుకోండి ఇక్కడ మిక్సీలో. అంతే అండి. మనం కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకొని పోపు పెట్టుకోవడానికి నూనె తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా నూనె తీసుకొని నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసి ఇంగువ కూడా వేయాలండి. ఒక చిటికెడంత ఇంగువ, ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసేసి పచ్చడిని మిక్సీ పట్టాం కదా, ఆ పచ్చడిని గిన్నెలో వేసేసి పోపు గిన్నెలో వేసేసి 1 నిమిషం పాటు అలా వేయించి స్టవ్ ఆఫ్ చేయాలంతే. చాలా బాగుంటుందండి. దోశ, చపాతీ వీటితో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ అండి అందరికీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.